భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ మరి మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పటికే సంక్రాంతి పండగ అయిపోయి దాదాపు 4-5 రోజులు అవుతూ ఉంది. మరి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ అలాగే ఎలక్షన్స్ అనేవి దగ్గర వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయడం లేదు. గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా టెట్ పరీక్ష నిర్వహించి దాని తర్వాత డిఎస్సి 2024 నిర్వహిస్తాం అని ప్రభుత్వం తెలియజేసింది. కానీ మరి డిఎస్సి మొదటగా నోటిఫికేషన్ ఇస్తారా, లేదా టెట్ నోటిఫికేషన్ ముందుగా విడుదల చేస్తారా, లేదా రెండు కలిపి టెట్ కమ్ టిఆర్టీ అనేది నిర్వహిస్తారా అనేది చాలా వరకు మరి సందిగ్ధంగానే ఉంది. వీటి మీద నిరుద్యోగులకు చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అయితే సంక్రాంతి పండగ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని తెలియజేసింది. కానీ మరి దీనికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా సంక్రాంతి పండగ అయిపోయింది అనే విషయం గుర్తుందో లేదో మనకు అర్థం కావడం లేదు. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మరి 2018 డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషనే రాలేదు. దాదాపుగా 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయి మరి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థి యొక్క 5 సంవత్సరాల విలువైన కాలం కూడా మరి వృధా అయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దాంతో పాటు మరి డిఎస్సి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని వినతి పత్రాన్ని ఇవ్వడానికి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ కు వినతి పత్రం అందిస్తున్న రూటా నాయకులు అంటూ కూడా డిఎస్సికి సంబంధించిన సమాచారం చూస్తున్నాం. త్వరలో నిర్వహించనున్న డిఎస్సిలో ఉర్దూ మీడియం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు రూటా రాష్ట్ర సమన్వయకర్త మహమ్మద్ అయూబ్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జఫరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెహమాన్ వినతి పత్రం అందజేశారు. శుక్రవారం కలికిరి మండలం మహల్లో రాష్ట్ర మైనారిటీ కమిషన్ కార్యాలయంలో వారు ఇక్బాల్ అహ్మద్ ను కలిశారు. 5 సంవత్సరాలుగా సరిపడ ఉపాధ్యాయులు లేక ఉర్దూ మీడియం విద్యార్థులు విద్యలో వెనకబడిపోతున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు లేకుంటే ఉర్దూ పాఠశాలలు మూటపడతాయని, రాబోయే డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉర్దూ మీడియం డిఈడి బిఈడి పూర్తి చేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని అన్నారు. 2018లో బ్యాక్లాగ్ డిఎస్సి నిర్వహించారని, భర్తీ కాకుండా మిగిలిన ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను ఓపెన్ కేటగిరీలో త్వరలో నిర్వహించనున్న డిఎస్సిలో భర్తీ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి మహమ్మద్ హసీన్, రాష్ట్ర నాయకులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కూడా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా భర్తీ చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఇది ఏపీ డిఎస్సి 2024 సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.